Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. Again with new video. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామివారి ఆలయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో ఉంది. ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే నేషనల్ హైవే 18లో 33 కిలోమీటర్స్లో ఉంటుంది. పరశురామేశ్వరునిచే ప్రతిష్ఠించబడుట వలన శివుడు శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఎంతో మహిమగల అద్భుతమైన 2 కోనేరులు 2 నందులు ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇంకా ఆలయాన్ని చేరుకుందాం రండి. మొదటగా స్వామివారిని దర్శించుకొని ఆలయంలోనికి ప్రవేశించాలి. ఇదే ఆలయం యొక్క ప్రధాన ద్వారం. ఎదురుగా కనిపిస్తున్నది ప్రధాన ఆలయం. ఆలయంలోనికి ప్రవేశిద్దాం రండి. ఇక్కడ ఆలయం చుట్టూ ధర్మసత్రాలు ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభం ద్వారా లోనికి వెళ్ళాలి. మొదటగా నవగ్రహ మండపం దర్శించుకొని ఆలయంలోని అమ్మవారు స్వామివారిని దర్శించుకోవాలి. ప్రధాన ఆలయం వెలుపలి వైపున శివలింగాలు ఉన్నాయి, దర్శించుకోవచ్చు. ఆలయం వెలుపలి వైపున మహిమగల అద్భుతమైన కోనేరు ఉంది. రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు వరద నీటిని తనలోనికి రానివ్వకుండా ఉన్నది ఈ మ్యాజికల్ కోనేరు. స్వయంభుగా వెలిసిన స్వామివారు గల కోనేరులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ భూమి నుండి సహజ సిద్ధంగా వచ్చిన నీటి బుగ్గల వలన ఏర్పడిన నీరు కాలువలా ప్రవహించడం వల్ల ఈ ప్రదేశానికి కాలువబుగ్గ అనే పేరు వచ్చింది. అన్ని కాలాల్లోనూ నీరు పుష్కలంగా ఉంటాయి. సహజ సిద్ధ కోనేరు నుండి నీరుని ఈ శివలింగం ద్వారా నంది ద్వారా బయటకి వదిలిపెట్టి ఉన్నారు. నిత్యం పొలాలకు ఈ నీరు అందుతూనే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్.